సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. పటాన్చెరులోని ఏపీఆర్ హోమ్స్ లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాయన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని, దీనికి రెట్టింపుగా సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. ఏదో ఒక లింక్ పంపించి అధిక లాభాలు ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువున దోపిడీకి గురవుతున్నారని వివరించారు. ఈ ఉచ్చులో ఉన్నత విద్యావంతులైన ఉద్యోగులు చిక్కుకోవడం ఆందోళనకరమని డీఎస్పీ తెలిపారు. దానివల్ల సెక్యూరిటీ ఏమన్నా ఉందా లేదా, నాకు అట్లీస్ట్ డబ్బులు వేసే అకౌంట్ని వెరిఫై చేసుకోవాలి అనే మినిమం కామన్ థింకింగ్ కూడా లేకుండా డబ్బులు వేయడం, ఆ తర్వాత మోసపోయినామని గ్రహించలేకపోవడం, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ పోవడం, మళ్ళీ కోట్ల రూపాయలు నష్టపోయిన తర్వాత ఇబ్బంది పడ్డం, ఇలాంటి ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈరోజు మేమే మీ దగ్గరికి వచ్చి మీకు కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ఫోర్స్ లేదు, కానీ మా ప్రయత్నంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలో మేము ఖచ్చితంగా పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఉంది, యాజ్ వెల్ యాజ్ లా ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత ఉంది, అండ్ వాటిని డిటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు అంతకంటే ముఖ్యంగా నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మా మీద చాలా ఉంది.